బ్రేకింగ్ చూస్తున్నాం. సుప్రీంకోర్టులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు చుక్కెదురైంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఇది పూర్తిగా కక్ష సాధింపు కేసని, ఇందులో ₹1 కూడా అవినీతి జరగలేదంటూ కేటీఆర్ తరపు లాయర్ సుందరం సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ఏదైనా ఉంటే ముందు ప్రాథమిక విచారణ జరపాలని, ఆ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నారు. పీసీ యాక్ట్ 13(1) ఈ కేసులో వర్తించదని సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం కేటీఆర్ విపక్షంలో ఉన్నారని, ఆయన ప్రతిపక్ష నేతగా ఉండటంతోనే కేసులు పెడుతున్నారని వాదించారు కేటీఆర్ తరపు లాయర్ సుందరం. అయితే కేటీఆర్ తరపు లాయర్ వాదనలు విన్న సుప్రీంకోర్టు ప్రతిపక్ష నేతగా ఉంటే కేసులు ఎదుర్కోవాలి కదా అని ప్రశ్నించింది. హైకోర్టు ఆదేశాల్లో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో పూర్తిస్థాయి విచారణ జరగాలంటూ కేటీఆర్ క్వాష్ పిటిషన్ను డిస్మిస్ చేసింది ధర్మాసనం. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కాల్వ సుజాత గారు, కాంగ్రెస్ మహిళా నేత ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సుజాత గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చూస్తున్నాం, ఒకవైపు సుప్రీంకోర్టు కూడా ఈ కేసులో ఏసీబీనే సమర్థించింది, విచారణను సమర్థవంతంగా చేయాలని చెప్పింది. మరోవైపు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకే మేము ఈ ఫార్ములా ఈ కార్ రేస్ తీసుకొచ్చాం, ఎక్కడ అవినీతికి పాల్పడలేదు అంటూ కేటీఆర్ స్వయంగా చెప్తూ ఉన్నారు. సో ఎలా చూడాలంటారు మేడం? సిగ్గుచరం ఉంటే ఆ మాటలు మాట్లాడే ముందు బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసం కాదు, వాళ్ళకి కావాల్సినటువంటి డబ్బుని మనీ లాండరింగ్ చేస్తుంది అనేది కుల్లం కనబడుతుంటే ఇంకా ఎన్ని రోజులు అబద్ధాలు తప్పించుకుందాం అంటారు? ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. ఇక్కడ ఏసీబీ విచారణలో ఏం చెప్పుకోలేకపోయిండు, హైకోర్టులో ఏం చెప్పుకోలేకపోయిండు, సుప్రీంకోర్టు పిటిషన్ కొట్టేసింది. అయినా కానీ సిగ్గు లేకుండా అబద్ధాలు మాట్లాడుతుంటూ అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి బోల్తా పడ్డది అన్నట్టు కేటీఆర్ కథ చేసిందంతా చేసి మళ్ళీ మేము ప్రమోషన్ ఎక్కడ ప్రమోషన్ చేస్తున్నాడు ఒకసారి చూపియాలి. 54 కోట్లతో తెలంగాణలో, భారతదేశంలో, ప్రపంచంలో ఎక్కడ ఈ రేస్ కేసులో ఈరోజు విచారణకున్న కేటీఆర్ ని నేను అడుగుతున్నా, ఎక్కడ ఈ ప్రమోషన్ జరిగింది అని అడుగుతున్నాను మేడం. మరొక వాదన కూడా 49 కోట్లు ఆల్రెడీ వాళ్ళకి రిటర్న్ వచ్చేస్తాయి. బాండ్ల రూపంలో పార్టీకి 49 కోట్ల రూపాయలు రిటర్న్ వచ్చింది అదే సంస్థ ద్వారా. మరి వీళ్ళు 6 కోట్ల రూపాయలు వాళ్ళ సంస్థ ఖర్చుకా, లేకపోతే ట్యాక్స్ కా, లేకపోతే ఇంకేమైనా స్కామ్ కోసమా 6 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల సొమ్ముని వాళ్ళకి అంటగట్టిండ్రు. ఏదో 1-2 యాడ్లు వేసి మిగతా 49 కోట్లు వీళ్ళ అకౌంట్లకే వచ్చినాయి కదా బాండ్ల రూపంలో. మరి దానికి ఎందుకు వీళ్ళకి ఎందుకు ఇచ్చారు వాళ్ళు 49 కోట్ల ఆ సంస్థ? చెప్పండి నాకు. సుజాత గారు, మరొక వాదనను కూడా వినిపిస్తూ ఉన్నారు. ప్రభుత్వం మాపై కక్ష సాధింపుకు పాల్పడుతూ ఉంది, అసెంబ్లీలో బయట ప్రజల కోసం మేము పోరాడుతూ ఉంటే మమ్మల్ని ఎదుర్కోలేక ఈ కేసులు పెడుతుంది అంటూ ఓవైపు మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా కేటీఆర్, బీఆర్ఎస్ నేతలందరూ కూడా వాదిస్తున్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? ప్రజల కోసం అంటే 54 కోట్ల ఎవరి పైసలు అవి? ఎవరిని అడిగి వాళ్ళకి ఇచ్చిండు కేటీఆర్? ఎంత మంత్రి కాపలాదారు మాత్రమే, నువ్వు ఓనరు కాదు. ఎవరైనా సరే, ఆయన కాదు, అధికారంలో ఎవరున్నా కూడా 10 ఉన్నంత కాలం కాపలాదారులు తెలంగాణ ప్రజలకు. ఇష్టం ఉన్నట్ల ఓన్ డిసిషన్, క్యాబినెట్ నిర్ణయం లేకుండా ముఖ్యమంత్రి లేకపోతే కన్సల్ట్ ఆఫీసర్ల నిర్ణయమో ఎవరిది జీవో పాస్ చేసుకోకుండా తనొక్కడే డబ్బుల్ని, అది కూడా ఎన్నికల కోడ్లలో డబ్బులు అంత పెద్ద అమౌంట్ ని ఇంకో సంస్థకు, విదేశీ సంస్థకు ఇచ్చేసేటంత అవసరం ఏముంది? బ్యూరోక్రాట్ కూడా చెప్తున్నారు మాకు సంబంధం లేదు, అంతా ఆయన చెప్పినట్టు చేసినాము, చెప్తే వినలేదు అని చెప్పినటువంటి మాటలు మనం మర్చిపోతే తప్పు. ఇది ఒక్కటి గుర్తుంచుకోవాలి కేటీఆర్, ఇది ఒక్కటే కాదు, లక్షలాది కోట్ల అవినీతికి పాల్పడినటువంటి బీఆర్ఎస్ ఒక్కొక్కటి బండారం బయటపడే రోజులు దగ్గరకు వచ్చినాయి. ఆయన ప్రజల పక్షాన మాట్లాడుతుంటే మా మీద ఎదురుదాడి చేస్తున్నాడు. ఈ 54 కోట్ల రూపాయలు ప్రజలే కదా, ఎందుకు దోపిడీ చేసిండ్రు? మీరు దీనికి దానికి ఏం సంబంధం? మీ మీద కసి కట్టినాడు అని అనే ముందు ఒక్కసారి గుర్తు చేసుకోండి. కసి అంటే మీ తర్వాతనే ఎవరైనా. రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో పోటీ చేస్తుంటే ఆయన ఇంటి మీద దాడి చేసి బెడ్రూమ్ లో నుంచి రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి తీసుకొని పోయి ఎన్నికల 1 రోజు ముందు వరకు జైల్లో పెట్టి రేవంత్ రెడ్డిని వదలకుండా పగబట్టి కసి సాధించుకున్నారు అంటే అది అంటారు దాన్ని.
ఇప్పుడు మీరేదో తప్పుడు పనులు చేసుకుంటా ఇటు కౌశిక్ రెడ్డి గారు ఇటు కేటీఆర్ వీళ్ళందరూ చేసేటటువంటి తప్పులకి ప్రభుత్వం పగబట్టింది అనేది ఎంతవరకు కరెక్ట్ నాకు చెప్పండి. మీరు తప్పు చేసి లేకపోతే విచారణకు ఎందుకు భయపడుతున్నారు? విచారణే అసెంబ్లీనే ప్రజలకు మాట్లాడాల్సిందే ప్రజల పక్షాన. ఈ మూడింటిని కలిపి ఒక్క దగ్గర ఇంకెందుకు చేస్తున్నవి? సుజాత గారు, మరో అంశం కూడా తెర మీదకి తీసుకొస్తున్నారు. బాండ్ల రూపంలో ఒక బీఆర్ఎస్ పార్టీకే రాలేదు, బీజేపీకి దేశంలో ఉన్న ఇతర పార్టీలకు కూడా నిధులు అందజేశారు, ఒక్క మమ్మల్ని ఎందుకు వేలెత్తి చూపుతున్నారు అనే అంశాన్ని కూడా బీఆర్ఎస్ నేతలు బాండ్ల రూపంలోనే కాకుండా ఈ 54 కోట్ల రూపాయలు ఇటు ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అంటే వాళ్ళు వీళ్ళకిచ్చారు, వీళ్ళు తెలంగాణ సొమ్ము అప్పడంగా వాళ్ళకి దానం చేశారు. మరి ఇలాంటివి ఎక్కడైనా ఉంటే డెఫినెట్ గా కేంద్రంలో మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నాము, బీజేపీ మీద మేము సవాల్ ఇస్తున్నాము. సుప్రీంకోర్టు కూడా దాని మీద జడ్జిమెంట్ ఇచ్చింది బాండ్ల విషయంలో. ఇవన్నీ మర్చిపోతే మేమేం చేయలేము, కానీ ఒకసారి గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. వీళ్ళకు మరోసారి గుర్తు చేయండి, ఇంతంత డబ్బు బాండ్ల రూపంలో ఇవ్వద్దు అని ఆల్రెడీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా వచ్చింది. అవన్నీ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, వాళ్ళు తప్పించుకోగలుగుతున్నారు. వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నన్ని రోజులు తప్పించుకున్నారు, వాళ్ళు ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నన్ని రోజులు తప్పించుకోగలుగుతారు. రేపు పొద్దున మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ బయట తీసే అవకాశం మాకు కూడా ఉంటది కదా. పోరాటం అయితే చేస్తున్నాము, అది ఫలితం చివరిగా వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ కంట్రోల్లో ఉంటది. కానీ ఈ రోజు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, రేపు అధికారంలోకి వస్తాం. డెఫినెట్ గా కేంద్రంలో జరిగిన అవినీతిని కూడా 100% మేము బయట పెట్టే అవకాశాలు ఉంటాయి. దానికి కన్సల్ట్ ఎవరైతే ఇలాంటి వేషాలు వేసారో, ప్రజల సొమ్మును ఎవరైతే హరించారో వాళ్ళకి శిక్ష తప్పకుండా పడుతుంది. ఇప్పటికే మా రాహుల్ గాంధీ పార్లమెంట్ లో ఎన్నో సవాళ్లను బీజేపీ ముందు ఉంచుతున్నారు, వాళ్ళు తట్టుకోలేదు. కానీ రాహుల్ గాంధీ మీద ఎలిగేషన్స్ తీసుకురావడం కానీ, ఈ ప్రియాంక గాంధీ మీద తప్పుడు ప్రచారం చేయడం కానివ్వండి, వారిని వ్యంగ్యంగా మాట్లాడి అవమానపరచడం కానీ అన్ని చేస్తున్నారు. అదే ఇదే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఎవరు తప్పు చేసినా క్షమించదు, ప్రజాపాలన నడుస్తుంది ఇక్కడ. సుజాత గారు, మీరు చెప్పినట్టు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ అవినీతిని వెలికి తీస్తోంది, ఎంతటి వారున్నా ఉపేక్షించే ప్రసక్తి లేదని స్వయంగా ముఖ్యమంత్రి చెప్తూ ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు చెప్తూ ఉన్నారు. బీఆర్ఎస్ వాదన ఎలా ఉంది అంటే ప్రతి కేసుని బయటకు తీస్తున్నారు, అది కాళేశ్వరం విషయం కావచ్చు, ఈ కార్ రేస్ విషయం కావచ్చు, బయటకు తీస్తున్నారు. ఆ తర్వాత కేసు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగట్లేదు, మీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని చెప్పి, అంటే ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే అనే నినాదాన్ని బీజేపీ బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తోంది, నేతలు కూడా విమర్శలు చేస్తున్నారు. దీనికి ఏం చెప్తారు? ఫస్ట్ దీనికన్నా ముందు వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోమని చెప్పండి వాళ్ళకి. ఒకవేళ మా వంక చూపిస్తే 3 వేలు వాళ్ళ వంక చూపిస్తున్నాయి. ఇదే గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు, ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆ రోజు కూడా 10 ఏళ్ళు వాళ్ళే అధికారంలో ఉన్నారు. ఎప్పుడు వచ్చినప్పుడల్లా ఏటీఎం కార్డు అన్నారు తప్పించి ఒక్కరోజు కూడా విచారణ జరిపించలేదు, కేసులు పెట్టలేదు. మీరు వాళ్ళు ఒకటే అని ప్రజలంతా కూడా కూర్చుండే, మేము వాళ్ళు ఒకటే అని మీరు ఎట్లా మాట్లాడతారో బీజేపీలు అడగాల్సినటువంటి అవసరం వాళ్ళకు ఉన్నది, మీడియాకు ఉన్నది, అందరికి ఉన్నది. ఒకసారి గుర్తు చేసుకోవాలి, గత 10 ఏళ్లలో ఏ ఒక్క కేసు అయినా బీఆర్ఎస్ మీద కేంద్ర స్థాయిలో దర్యాప్తులు జరిగినాయా? ఏసీబీ ఉంది, ఈడీ ఉన్నది, ఐటీ ఉన్నది, ఇన్ని సంస్థలు ఉన్నాయి. ఒక్క సంస్థనన్నా విచారణ చేపట్టిందా కేటీఆర్ కుటుంబం మీద గాని, బీఆర్ఎస్ పాలన మీద గాని? ఇప్పుడు మీరొచ్చి గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరిచ్చినట్టు మీరొచ్చి మమ్మల్ని అనంటే ఎవ్వరు కూడా హర్షించారు. నేను ఇందాకనే చెప్పినట్టు 1 ఏళ్ళు మీ వంక చూపిస్తున్నాయి. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సుప్రీంకోర్టులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు చుక్కెదురైంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఇది పూర్తిగా కక్ష సాధింపు కేసని, ఇందులో ₹1 కూడా అవినీతి జరగలేదంటూ కేటీఆర్ తరపు లాయర్ సుందరం సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ఏదైనా ఉంటే ముందు ప్రాథమిక విచారణ జరపాలని, ఆ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నారు. పీసీ యాక్ట్ 13(1) ఈ కేసులో వర్తించదని సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం కేటీఆర్ విపక్షంలో ఉన్నారని, ఆయన ప్రతిపక్ష నేతగా ఉండటంతోనే కేసులు పెడుతున్నారని వాదించారు. అయితే కేటీఆర్ తరపు లాయర్ వాదనలు విన్న సుప్రీంకోర్టు ప్రతిపక్ష నేతగా ఉంటే కేసులు ఎదుర్కోవాలి కదా అని ప్రశ్నించింది. హైకోర్టు ఆదేశాల్లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఇక ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో పూర్తి స్థాయి విచారణ జరగాలంటూ కేటీఆర్ క్వాష్ పిటిషన్ను డిస్మిస్ చేసింది సుప్రీం.
ఇక సుప్రీం తీర్పుకు సంబంధించి మనతో మాట్లాడేందుకు శోభారాణి గారు, కాంగ్రెస్ మహిళా నేత మనకు ఫోన్ ఇన్లో సిద్ధంగా ఉన్నారు. శోభారాణి గారు నమస్కారం అండి. నమస్కారం మేడం, చూస్తున్నాం ఒకవైపు సుప్రీంలో అయితే కేటీఆర్కు చుక్కెదురైంది. ఇక ఏసీబీ దూకుడు ప్రదర్శించబోతుందా, మొత్తంగా ఈ కేసులో ఏం జరగబోతుంది అనేది ఒక రకంగా విచారణ అధికారుల చేతిలో ఉంటే, మరోవైపు బీఆర్ఎస్ మాత్రం అధికార కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ఇది ఖచ్చితంగా కక్షపూరిత చర్యే, మేము తెలంగాణ బ్రాండ్ను పెంచేందుకు ఫార్ములా ఈ కార్ రేస్ తీసుకొచ్చాం. తెలంగాణ బ్రాండ్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనుమరుగైపోతుంది. దానికి సమాధానం చెప్పుకోలేక ఈ అంశాలను తెర మీదకు తీసుకొస్తోందని కేటీఆర్, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి ఏం చెప్తారు మేడం? ముందుగా మనం ఒకటి ఆలోచించాలి. ఈ ఫార్ములా కేసులో మొట్టమొదటిసారిగా దీనిలో అవినీతి జరిగిందని చెప్పేసి ఒక మాట బయటకు వచ్చినప్పుడు కేటీఆర్ గారి ప్రెస్ మీట్ మనం గమనించుకోవాలి. ఆయన ప్రెస్ మీట్ లో ఏం చెప్పాడంటే, ప్రతి దానికి కర్త కర్మ క్రియ అన్ని కూడా నేనే. ఈ ఫార్ములా కేసులో ఏం జరిగిందో ఏం జరుగుతుందో అని నాకు తెలుసు, ఏం పీక్కుంటారో పీక్కుంది, అసలు అది కేసే కాదు లొటపీసు కేసు అని చెప్పేసి మాట్లాడిన సందర్భం మనం చూస్తాం. ఇవాళ అదే కేసు విషయంలో హైకోర్టుకి వెళ్తా ఉన్నాడు, సుప్రీంకోర్టుకి వెళ్తా ఉన్నాడు, ఎక్కడికి ఆగమాగం అయిపోయి ఈ గడప ఆ గడప ఈ గడప ఆ గడప తొక్కే పరిస్థితి వచ్చింది. నిజంగానే కేటీఆర్ గారు లొట్టపీస్ కేసు అని ఎప్పుడైతే మాట్లాడిండో, లొట్టపీస్ కేసు నువ్వు పట్టుకొని ఇంత ఐరాణ ఎందుకు పడుతున్నాడో మనం అర్థం చేసుకోవాలి. ఆయనకు తెలుసు దీంట్లో 55 కోట్ల రూపాయలు కాదు, సుమారుగా 700 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. ఎందుకనంటే ఆయన చెప్పినట్టుగా ఈ ఫార్ములా అనే దాంట్లో లాభాలు వచ్చినాయి, మొత్తం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేసినామని చెప్పేసి మాట్లాడినటువంటి కేటీఆర్ ఇవాళ ప్రభుత్వం ఒకటే అడుగుతా ఉన్నది, 700 కోట్ల రూపాయలు ఎక్కడ పెట్టారు, 700 కోట్ల రూపాయలు ఏం చేసినారని చెప్పేసి ప్రభుత్వ పరంగా మాట్లాడుతుంది. అంటే వాళ్ళ ఇంటి సొమ్ము కాదు కదండి, కేసీఆర్ ఫామ్ హౌస్ లోంచి తీసుకొచ్చిన సొమ్ము కాదు, ప్రజల యొక్క సొమ్ము. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఏదైతే ధనిక రాష్ట్రంగా ఉందో ఆ ధనిక రాష్ట్రంలో ఉన్నటువంటి డబ్బులను పేద ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఫలాలు ప్రజలకు అందాల్సింది పోయి వీళ్ళు సోకులు చేసుకోవడానికి పనికొచ్చినాయి. ఎవరు పెట్టమన్నారండి ఇక్కడ ఈ ఫార్ములాను? ప్రజలు అడిగారా? కేటీఆర్ ఉన్నటువంటి దురదతోని కేటీఆర్ తీసుకొచ్చుకొని వాళ్ళ హైదరాబాద్ లో ఈ ఫార్ములాను తీసుకొచ్చాడు. నిజంగానే వాళ్ళు ఒకసారి నష్టం జరిగినటువంటి ఈ ఫార్ములాను మళ్ళీ ఈయన లాభాలు తీసుకొస్తామని చెప్పేసి ఆయన ఇంటి సొమ్ములాగా 55 కోట్ల రూపాయలు అధికారులకు హుకుం జారీ చేసి ప్రభుత్వం మనదే వస్తుంది, మీరు ఏ పేపర్లైనా ఇవ్వండి, ఏదైనా ఇవ్వండి అని చెప్పేసి ఎవరైనా అంటే ఇష్టారాజ్యంగా అధర్మం ఉండి కూడా. శోభారాణి గారు, ఇక్కడే మనం ఒక విషయాన్ని కూడా మాట్లాడుకోవాలి. సో ఇప్పుడు ఏటుగా ఉన్న అరవింద్ కుమార్ గారు కావచ్చు, ఇంకా కొంతమంది అధికారులు కావచ్చు, అంటే ఆనాడు ఉన్న మంత్రుల ఏమంటారు, ఆ మంత్రుల ఒత్తిడితోనే వాళ్ళు నిధులు మంజూరు చేసి ఉండొచ్చు, కానీ ఈరోజు ఆ అధికారులు కూడా బలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో అంటే రాజకీయ నేతల ఒత్తిడికి అధికారులు అంటే ఐఏఎస్లు కూడా లొంగాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయంటారా? అసలు ఏంటి చట్టంలో ఏం జరుగుతుంది అనుకోవచ్చు? అదే కనిపిస్తున్నది కదండి, అదే కనిపిస్తున్నది. ఈయన యొక్క మంత్రి హోదాలో ఉండి ఏదైనా చేయమని చెప్పేసి బలవంత పెట్టినట్టుగా ఇప్పుడు అధికారులు చెప్తా ఉన్నారు. అరవింద్ కావచ్చు, బిఎల్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఏం చెప్పారంటే మొన్న అందరం కూడా చూస్తా ఉన్నాం కదా, కేటీఆర్ గారు కర్త కర్మ క్రియ అన్నిటికీ మేము ఇది తప్పు అని చెప్తే కూడా వినకుండా చేయమని చెప్పేసి హుకుం జారీ చేపించాడు మాతో అని చెప్పేసి వాళ్ళ అధికారులు అందరూ చెప్తా ఉన్నారు. నేను ఏమంటా ఉంటా అంటే అధికారులు ప్రభుత్వాలు అంటే ఫోర్స్ చేసినప్పుడు ఇలాంటి చేసినప్పుడు మనం ఇంతకుముందు కూడా చూసాం 1-2 కేసులలో గతంలో ఐఏఎస్ కూడా బలైపోయిన సందర్భం మనం చూసాము. ఇవాళ అది మళ్ళీ ఇవాళ కూడా అదే పరిస్థితి కనిపిస్తా ఉన్నది. కాబట్టి అధికారులు కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ కేటీఆర్ కంటే బేషరం మనిషి, ఆయన చెప్తున్న కేసు అయితే లొటపీస్ కేసు అని చెప్తున్నాడు, లొటపీస్ కు మారిపోయింది బేషరం. కాబట్టి కేటీఆర్ అంటే బేషరం మనిషి, వాడికి సిగ్గు లజ్జ ఏం లేదు, నోటికి ఎంత వస్తే అంత మాట మాట్లాడే పరిస్థితి వాళ్ళ మనం చూస్తా ఉన్నాం రాజకీయాలలో. కాబట్టి ఆ బేషరం మనిషి నమ్ముకున్నప్పుడు డెఫినెట్ గా ఇవాళ అధికారులు బలైపోయే పరిస్థితి కనబడతా ఉన్నది. కాబట్టి కేటీఆర్ అనేవాడు ఈ రాష్ట్రంలో కేటీఆర్ ఒకడే కాదు, తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన. ఈ కేసులో గ్రీన్ కోసం వస్తా పేరు వినిపిస్తూ ఉంది, అసలు ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉందంటారు? దానివల్ల ఎటువంటి లాభం చేకూరింది అనేది ఉందంటారు? మనకు అది అంటే ఒక రకంగా క్విట్ ప్రోకో జరిగిందని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు కదండి.
కాబట్టి ఇవన్నీ కూడా విచారణలోకి వస్తాయి, విచారణలో తేలిపోతాయి. కాబట్టి దాని గురించి మనం మాట్లాడేదానికన్నా కూడా ఏంటంటే కేటీఆర్ చేసినటువంటి అవినీతిలో ఈ ఫార్ములాలో ఈ తీగలాగితే డొంక కదిలినట్టుగా అనేక విషయాలు బయటకు వస్తాయి. కాబట్టి విచారణ జరగకుండా ఉండడం కోసమే అయినా హైకోర్టుకు సుప్రీంకోర్టు పరుగు తీస్తా ఉన్నాడు. కాబట్టి ఇవాళ హైకోర్టులో ఈయన అరెస్ట్ కంపల్సరీ అనేది ఒక రకంగా హైకోర్టు అనేది సూచనలు ఇచ్చింది. రెండోది ఏంటంటే ఈయన చేసినటువంటి అవినీతి మీద విచారణ జరిపించాలని చెప్పారు. కాబట్టి హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను బేఖాతరు చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయాడు. సుప్రీంకోర్టులో ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ కేటీఆర్ కు మొట్టికాయలు వేసినట్టే లెక్క. అంటే హైకోర్టులో వచ్చినట్టు దాన్ని మీరు మా దగ్గరకు వచ్చారు, అంటే మీరు అవినీతి చేయకుండా విచారణ ఎదుర్కోవాలి కదా అని చెప్పినట్టే లెక్క కనిపిస్తా ఉంది మాకు. మన దగ్గరేమో విత్డ్రా కాదు, అది సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది కేటీఆర్ కు, కొట్టేసింది. ఈయనది ఏదైతే హైకోర్టు తీర్పును సవాల్ చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయాడు. సుప్రీంకోర్టులో ఈయన అప్పీల్ ను డిస్మిస్ చేసినట్లు లెక్క, మనం దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ఇవాళ కేటీఆర్ చేసినటువంటి అవినీతిని డెఫినెట్ గా ఇవాళ విచారణ చేస్తారు. ఎలాంటి అవినీతి జరిగినా ఆ అవినీతికి సంబంధించిన శిక్షని వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో అనుభవించాలన్న పరిస్థితి వాళ్ళ కేటీఆర్ కు ముందు రోజులలో ఉన్నదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. రైట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తంగా ఈ కార్ రేసుపై సుప్రీంకోర్టు అయితే ఒక క్లియరెన్స్ ఇచ్చింది. ఇక ఏసీబీ దూకుడు ప్రదర్శించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా ఏం జరగబోతుంది అనేది అటు పొలిటికల్ సర్కిల్స్లోనూ ఇటు దేశవ్యాప్తంగా కూడా ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు చుక్కెదురైంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఇది పూర్తిగా కక్ష సాధింపు కేసని, ఇందులో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదంటూ కేటీఆర్ తరపు లాయర్ సుందరం సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ఏదైనా ఉంటే ముందు ప్రాథమిక విచారణ జరపాలని, ఆ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నారు. పీసీ యాక్ట్ 13(1) ఈ కేసులో వర్తించదని సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం కేటీఆర్ విపక్షంలో ఉన్నారని, ఆయన ప్రతిపక్ష నేతగా ఉండటంతోనే కేసులు పెడుతున్నారని వాదించారు. కేటీఆర్ తరపు లాయర్ వాదనలు విన్న సుప్రీంకోర్టు ప్రతిపక్ష నేతగా ఉంటే కేసులు ఎదుర్కోవాలి కదా అని ప్రశ్నించింది. హైకోర్టు ఆదేశాల్లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో పూర్తిస్థాయి విచారణ జరగాలంటూ సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. దీంతో క్వాష్ పిటిషన్ను విత్డ్రా చేసుకున్నారు కేటీఆర్. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ రెడ్డి అందిస్తారు. అమరేందర్, చూస్తున్నాం మొత్తానికైతే క్వాష్ పిటిషన్ను కేటీఆర్ విత్డ్రా చేసుకున్నారు. కోర్టు కూడా ఈ విషయంలో ఎటువంటి జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రేపు విచారణకు కేటీఆర్ హాజరవుతారా? బీఆర్ఎస్ లీగల్ టీం ఏం చేయబోతుంది? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతానికి అయితే సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మాజీ మంత్రి కేటీఆర్ కి చుక్కెదురు కావడంతో ప్రస్తుతం లీగల్ టీమ్ తో కేటీఆర్ చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఏదైతే న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటిషన్ ఎస్ఎల్పీకి సంబంధించి పూర్తిగా న్యాయస్థానం కొట్టివేయడంతో ఇప్పటికే ఇప్పటికే దీనికి సంబంధించిన కేటీఆర్ తరఫు న్యాయవాది పిటిషన్ కి సంబంధించి వెనక్కి తీసుకోవాలని కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు చెప్పడం, ఆ తర్వాత న్యాయస్థానం చెప్పడంతో కేటీఆర్ తరపు న్యాయవాది దీనికి సంబంధించిన పిటిషన్ వెనక్కి తీసుకున్న తర్వాత సుప్రీంకోర్టు ఈ పిటిషన్ ని డిస్మిస్ అయితే చేసింది. అయితే ఎస్ఎల్పి ప్రకారం తప్పనిసరిగా ఎవరికైనా అంటే కింది స్థాయి కోర్టులో వచ్చినటువంటి ఆర్డర్ ఆధారంగా తప్పనిసరిగా స్పెషల్ లీవ్ పిటిషన్ ని దాఖలు చేస్తారు. ఎందుకంటే కింది స్థాయి కోర్టులో న్యాయస్థానం వాళ్ళకి ఏదైతే వాళ్ళకి వ్యతిరేకంగా తీర్పు రావడంతో ఆ తీర్పును వ్యతిరేకిస్తూ కూడా సుప్రీంకోర్టులో ఈ ఎస్ఎల్పి పిటిషన్ అయితే దాఖలు చేశారు. దీనికి సంబంధించి ముందస్తుగానే తెలంగాణ ప్రభుత్వం గమనించిన నేపథ్యంలో దీనికి సంబంధించిన కెవేట్ కూడా దాఖలు చేశారు. అయితే సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి ఈ కెవేట్ ఆధారంగా ఎటువంటి కేటీఆర్ తరపున సంబంధించిన పిటిషన్ సంబంధించిన ఎలాంటి వాదనలు వినొద్దని కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు న్యాయమూర్తికి దీనికి సంబంధించిన కెవేట్ దాఖలు చేయడంతో మొదట తెలంగాణ ప్రభుత్వం సంబంధించి వాదనలు కూడా కొనసాగాయని చెప్పుకోవచ్చు. వాదనలకు సంబంధించి మొదటి నుంచి చూసుకుంటే విచారణకు సహకరించట్లేదు, కేటీఆర్ పిటిషన్ కి సంబంధించి యాక్సెప్ట్ చేయొద్దని కూడా తెలంగాణ ప్రభుత్వం తరపున ఇటు ఏదైతే కేవీఎట్ కు సంబంధించి ప్రభుత్వం తరపున లాయర్ కూడా దీనికి సంబంధించి వాదనలు కూడా వినిపించారు. అయితే కేటీఆర్ తరపున న్యాయవాది కూడా సివి సుందరం సుప్రీంకోర్టు కౌన్సిల్ సీనియర్ న్యాయవాది అయినటువంటి సుందరం వాదన కూడా వినిపించారు. ఇది కక్షతోనే పెట్టిన కేసు, రాజకీయ విరుద్ధంగా ఈ కేసును అయితే పెట్టారనేది ఇటు కేటీఆర్ తరపు న్యాయవాది వాదించారు. ప్రభుత్వం మారగానే కేసు పెట్టడం ఇది మంచిది కాదు, ఎందుకంటే ఇది ప్రభుత్వ ప్రాజెక్టు, ఈ కేసు అవినీతి నిరోధక చట్టం గుర్తించదు అనే అంశాన్ని
పూర్తిగా ప్రస్తావించారు. అయితే ఈ కేసులో ముఖ్యంగా చూసుకుంటే ఈ ఫార్ములా ఈకార్ఎస్ లో వచ్చినటువంటి డబ్బులు పెట్టుబడి ఏదైతుందో 50 కోట్ల పెట్టుబడి మొత్తం కూడా కేటీఆర్ కి ఎలాంటి రూపాయి కూడా అతని అకౌంట్ లోకి వెళ్ళలేదన్న అంశాన్ని కేటీఆర్ తరపు న్యాయవాది దీనికి సంబంధించిన వాదనలు కూడా కొనసాగించిన తర్వాత అయితే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో ఎలాంటి జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు న్యాయస్థానం తేల్చి చెప్పింది. దీంతో పిటిషన్ ని ఇటు కేటీఆర్ తరపు న్యాయవాది విత్డ్రా చేసుకున్న తర్వాత ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం ఏదైతే సుప్రీంకోర్టు కేసును డిస్మిస్ కూడా చేసింది. అయితే కేటీఆర్ భవిష్యత్తు అంటే ఎలా ముందుకెళ్ళనున్నారు ప్రస్తుతం కేటీఆర్ సంబంధించిన బీఆర్ఎస్ లీగల్ టీం ఏదైతే ఉందో వాళ్ళతో చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే లీగల్ సంబంధించి ఏదైతే ముందుకు ఎలా వెళ్ళాలి, విచారణ సమయంలో ఒకవేళ అరెస్ట్ చేస్తే ఇలా అన్ని అంశాలకు సంబంధించి ఒక డీటెయిల్ గా ప్రస్తుతం లీగల్ టీమ్ తో చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే రేపు ఒకవైపు ఈడీ విచారణ ఉంది. ఈడీ విచారణకు ఇప్పటికే A2, A3 ఇద్దరు నిందితులు విచారణకు హాజరయ్యారు. వాళ్ళ స్టేట్మెంట్ కూడా ఈడీ అధికారులు రికార్డ్ చేశారు. ముఖ్యంగా ఇందులోకి ప్రెసిడెంట్ ఆఫీస్ ఇచ్చినటువంటి బిఎల్ రెడ్డి HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఐఏఎస్ అరవింద్ కుమార్ చెప్తేనే ఈ థ్యాంక్ యూ అమర్. ఇవి ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అవర్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి HM TV. వార్త ఆగదు, నిజం దాగదు.